ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయండి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపండి, కేంద్రానికి మంత్రి ధనసరి సీతక్క డిమాండ్. శాంతి చర్చల కోసం కేంద్రం పైన ఒత్తిడి తెస్తాం, 2న సదస్సు నిర్వహిస్తాం వామపక్ష పార్టీలు. ఏమక్క సీతక్క, ఇన్ని రోజులు మాట్లాడకపోతివి. నిన్న సీతక్కను పోయి కొంతమంది లెఫ్ట్ పార్టీ నాయకులు, కొంతమంది మాజీ మావోలు వీళ్ళందరూ కూడా పోయి కలవడం జరిగింది. కలిస్తే అక్క సీతక్క మాట్లాడుతూ ఉంది, వెంటనే ఖగారును ఆపాలని చెప్పి. కేసీఆర్ చెప్పింది ఆగా మీకు ఆ సోయే రాలే. మళ్ళీ మీరు అదే అడవి బిడ్డల నుంచి వచ్చిన వాళ్ళు, మీరు ఇప్పటిదా అన్నట్టు దాకా నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి దాకా దాన్ని అసలు దాని మీనింగ్ ఏంటిది? ఇన్ని రోజులు ఇన్ని ఎన్కౌంటర్లు జరిగితే మీరు ముందే మాట్లాడుంటే కొంత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఆ ఆపరేషన్ ఖగార్ని ఆపితందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతుండే కదా. మీరు ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి నోదరకుండా ఉండి ఇననట్టు ఉండి అదే ములుగు బెల్ట్లో, అదే కొత్తగూడెం బెల్ట్లో, ఛత్తీస్గఢ్ బార్డర్లో బొచ్చడి ఎన్కౌంటర్లు జరిగినాయి. ఎన్నడూ మాట్లాడలే అక్కగారు. ఎందుకు మాట్లాడలే? ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి, మంత్రిగా ఉన్నది కాబట్టి. ఇప్పుడు మొన్న కేసీఆర్ మాట్లాడంగానే రేవంత్ రెడ్డి పోయి జానారెడ్డిని కలిసి వచ్చే ఇంకా సీతక్క మొదలుపెట్టే మాట్లాడడం. ఈ డ్రామాని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, కమ్యూనిస్టులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి.